ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా తనకి ఒక మంచి పేరు తెచ్చుకోవాలనుకున్న మన రాకేష్ చివరికి తన జేబుకే తానే చిల్లు పెట్టుకునే స్టేజ్ కి వచ్చాడంట. ఇంతకీ రాకేష్ చేసిన మంచి పనులేంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ రాకేష్ అలాంగ్ విత్ హిస్ టీమ్. ఫస్ట్ కేసు ఆవులక్క సార్. ఆవులక్కనా? అవును సార్, మంచి డైరీ ఫార్మ్ నడుస్తుంది ఇక్కడ. వెరీ గుడ్. ఈ ఊర్లోనా? ఈ ఊర్లో సార్. పిలిపించండి. ఆవులక్క రామ్మా. ఏమ్మా నువ్వు బర్రె వ్యాపారం చేస్తుంటావు కదా? అంటుంటే అర్థమైంది. సరే ఇంతకు నీ ప్రాబ్లం ఏంటో చెప్పు, నేను రాసుకుంటాను. నేను బర్రెపాల బిజినెస్ చేసుకుంటా, నాకు వచ్చే ఆదాయమే అంతంత మాత్రం సార్. అవును, ఏ మాత్రం ఆదాయం వస్తుందమ్మా నీకు? ఏమున్నది సార్, ఇట్లా విండితే ఇన్ని పాలు వస్తాయి సార్. ఆ ఇన్ని పాలల్లో 100 నీళ్లు పోసింది అనుకో అమ్మా, ఏదో నెల మొత్తానికి నాకు గుడిసె చక్క పెట్టుకుని ఒక 2-3 లక్షలే మిగులుతాయి సార్. నా బర్రె పూటకు 10 లీటర్ల పాలు ఇచ్చేది సార్, తట్టెడు పెండ పెట్టేది. మరి ఇప్పుడు అది తప్పిపోయింది, నాకు ఎట్లా అన్న ఆదాయం లేదు. అయ్యయ్యో, ఒక అబాగిరాలు వచ్చి గేదె పోయిందని కంప్లైంట్ ఇస్తే తీసుకోవాలి కదయ్యా. కంప్లైంట్ రాసుకుంటాము, రేపు ఎల్లుండి తిరిగిస్తాం. లేలు సార్, మీ గురించి ఏమిన్నాను, మీరు ఏం చేస్తున్నారు? రేపు ఎల్లుండి సార్, మీరు అపర దానకరుడు కదా సార్. అవును, వెంటనే ఇచ్చేస్తారు కదా సార్ వాళ్ళకు. అవును, వెంటనే ఇచ్చేస్తా. మా కానిస్టేబుల్ తీసుకెళ్ళు. ఎందుకని ఇస్తాడా పాలు పెండ? అమ్మా ఆయన ఇచ్చుడు కాదమ్మా, నీ గేదె నేను వెతికి పెడతాడు. ఎతికి పెట్టవయ్యా. ఎతికి పెడతాను కదా సార్ వాళ్ళ గేదె. అమ్మ నువ్వు అక్కడే ఉండు. నవీన్, ఈ బంగారు మొలతాడు ఉంది కదా, ఇది అమ్మేసి ఆ అమ్మాయికి గేదె కొని ఇచ్చేసి. మీలాంటి పోలీసు నేను ఇప్పుడు చూడలేదు సార్. నవీన్ ఆగవాన్ చేస్తుంటారు, ఇలాంటివి చేస్తూ ఉంటాను సార్, మంచి పనులు సార్. ఇచ్చేసాను సార్. వెరీ గుడ్. షీ సో హ్యాపీ సార్. ఈ బాక్స్ కూడా ఇచ్చింది సార్. మీకు ఏమిచ్చింది ఇందులో? పేడ ఉంది సార్. దూద్ పేడనా? కాదు సార్, ఆవు పేడ. ఎవరు వస్తున్నారయ్యా? చూస్తా. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే. ఒక అభాగ్యురాలు కలికాలంలో కూడా ఒక పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు ఇద్దాం అనుకుంటుంటే ఇది పెద్దది కేసే. ఏంటమ్మా చెప్పు, ఏమైంది? నన్ను పెళ్లి చేసుకుంటానని ఒకడు నాతో సంసారం చేసి నన్ను మోసం చేసేసాడు సార్. ఒక ఆడబిడ్డ రోడ్డు మీదకి వచ్చింది, నేను తట్టుకోలేకపోతున్నాను నవీన్. అమ్మా చెప్పమ్మా, ఆ లఫ్ట్ లవంగాడు ఎవరు చూపించి నాకు. ఏమన్నా ఫోటో ఉందా? ఫోటో లేవు, కానీ మేమిద్దరం తీసుకున్న వీడియోలు ఉన్నాయి సార్. అవును సార్. వీడియోలు అదే సార్, మేము జస్ట్ రీల్స్ తీసుకున్నాం సార్. అవును సార్. నవీన్ సార్ తీసుకో. ఇప్పుడు మనం ఏం చేద్దామంటారు? తీసుకొస్తాను సార్. లబ్బే సార్. లబ్బే తప్పు. పట్టుకో. లబ్బే, ఒక ఆడపిల్లని తీసుకెళ్లి అమాంతంగా మోసం చేస్తావురా? ఏరా కట్టరా తాళి? కొట్టకన్నయ్యా. నాకు కాదు దాని కట్టు తాళి. సార్ 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 తాళొద్దు సార్. చిన్న విషయం చెప్పడం మర్చిపోయాను సార్. ఏంటి సార్? అక్కడ చిన్న ప్రాబ్లం ఉంది సార్. ఏదొచ్చినా పర్వాలేదు, నా స్టేషన్ లో న్యాయం జరగడమే నాకు ముఖ్యం. ఆపండి సార్. ఆపు నవీన్. చెల్లమ్మా. అన్నయ్య, నీ రుణం తీర్చుకోలేను అన్నయ్య. బాగా వెళ్ళిపోతున్నాడు అన్నయ్య. ఇప్పుడు వస్తున్నాను మళ్ళీ కేసు పెట్టడానికి. ఒక నిమిషం. అన్నయ్య. అమ్మా 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 ఏమైందమ్మా? అన్నయ్య, అమ్మా ఏ పోలీస్ స్టేషన్ లో అయితే నాకు తాళి కట్టించావో వాడు నన్ను మళ్ళీ మోసం చేసి వెళ్ళిపోయాడు అన్నయ్య. బాధపడకమ్మా, నీకు నీ అన్నయ్య బతికుండగా నీకు న్యాయమే జరుగుతుంది. అయితే నాకు న్యాయం చేస్తావా? చేస్తాను. నువ్వు ఇంకెవరిని ఇష్టపడ్డావో చూపించు. ఆ భాస్కర్ గారు కావాలన్నయ్య నాకు. సార్ వెళ్ళి తీసుకొని రా. ఇప్పుడు భాస్కర్ గారు నన్ను ఏం చేశాడో తెలుసా అన్నయ్య? 3 రాత్రులు 3 పగళ్ళు నాన్ స్టాప్ గా నన్ను
ప్రేమించాడు. ప్రేమించి నేను భాస్కర్ అని తిరుగుతున్నాడు సార్ అక్కడ. సార్ ఏరా లబ్బే ఏరా నీతి లేని కుక్క. తప్పు కదా, ఫ్రెండ్లీ పోలీస్ అలానే వచ్చా. వాడి పేరే నీతి లేని కుక్క సార్. అవునా, నువ్వు పక్కకు రా. ఎంత ఈ రోజే సార్. ఈ అమ్మాయి నీకు తెలుసా? చూసాను సార్. నేను సాక్షి. ఈ భాస్కర్ కాదు, ఈ భాస్కర్ ఆ భాస్కర్. అమ్మా ఈ భాస్కరా అంటే ఎంతమంది భాస్కర్లు ఉన్నారో గుర్తులేదు అన్నయ్య. యారా నీతి మాలిన కుక్క, ఇంత చెయ్యకురా లాస్ట్. యారా నీతి మాలిన కుక్క, నా చెల్లెకి నువ్వు మోసం చేస్తావరా? ఎల్లు తాలిగట్టు, ఎల్లురా. నాకు కాదురా, దానికి తాలిగట్టు. ఏంటి నీకేం కావాలో చెప్పు. నా చెల్లికి పోలీస్ స్టేషన్ లో భాస్కర్ వీడు తాళి కట్టాడు. ఇస్తా, నేను ఇస్తా. చెప్పు నీకేం కావాలి? నాకు డ్రీమ్ ఉండిపోయింది సార్. ఏం డ్రీమ్ ఉంది చెప్పు. ఎప్పటి నుంచో రియల్ లైఫ్ లో రియల్ పోలీస్ అవుదాం అనుకున్నాను సార్. రియల్ లైఫ్ లో రియల్ పోలీస్ అవుదాం అనుకుంటున్నావా? కానీ ఆ కోరిక తీరలేదు సార్. ఓ పని చేయండి సార్, చెప్పండి. ఆ పోలీస్ డ్రెస్ ఆడికి ఇచ్చాడు, పిల్లలు నాకు ఇచ్చేయండి సార్. ఏరా ఎక్సైటింగ్ గా ఉందా? తప్పు కదా భాస్కర్ అలా అంటావు. నువ్వు ఇచ్చిన సలహా ఒకటి వచ్చింది, నా డ్రెస్ వాడికి ఇచ్చేయమంటావు. ఇచ్చేస్తానయ్యా, తీసుకోవయ్యా. తీసుకుంటా సార్. తీసుకో. నిజంగా మీరు ఈ రోజు పోలీస్ అనిపించుకున్నారు సార్. ఈ ఒక్క పూట ఆగితే ఆలే తీసేస్తారు సార్. ఈ ఒక్క పూట ఆగితే తీసుకోవయ్యా, నేను ఎంత దూరమైనా వెళ్తాను. లేదు సార్, వాళ్ళు చాలా దగ్గరలోనే ఉన్నారు. మనం ఆగట్లేదు సార్. తీసుకోండి. అమ్మా ఏం కావాలమ్మా చెల్లెమ్మ నీకు? భాస్కర్ అన్నయ్య ఇచ్చి చేశాను కదమ్మా. మరి నెక్స్ట్ ఎవరు వస్తున్నాడు? వాడి కేసు కూడా ఎవరు లేరా? ఉన్నాడు సార్. ఏడి బట్టలు లేకుండా స్టేజ్ మీద బాగోదు, వెళ్ళి నేను బట్టలు వేసుకొని వస్తాను. ఈ లోపు నేను ఒక్కొని మేనేజ్ చేయాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలలో ఒక్కోనికి ఇంత పెద్ద స్టేజ్ ఇచ్చి నాతో మాట్లాడడం అంటే చాలా కష్టం. వచ్చే ఏంటి వీడు వస్తున్నాడు మళ్ళీ? వీడు యాక్చువల్ గా బస్ సీట్ల కోసం పేపర్ వేశాడు సార్. ఆ పేపర్ మిస్ అయ్యాడంట. ఆ పేపర్ ఈ పేపర్ అనుకుని వచ్చాడు సార్ వాడు. సార్ నా పేపర్ నాకు ఇచ్చేసి నేను వెళ్ళిపోతా సార్. మీరు అన్ని త్యాగాలు చేస్తారు కదా, ఇది కూడా చేసేయండి సార్, బాగుంటది. నేను నీతికి న్యాయానికి ధర్మం కోసం ఎంత దూరమైనా వెళ్తాను. ఒక్క నిమిషం నువ్వు ఇక్కడే ఉండు సార్. నవీన్ సార్ పేపర్ తీసుకెళ్ళాడికి ఇచ్చాడు. అమ్మో సార్, నా వల్ల కాదు సార్. అమ్మో వద్దు సార్. నా వల్ల కాదే అమ్మా, నీ కళ్ళు చూస్తే అమ్మా ఎక్కుతోందే జన్మ. ఖుష్బు గారు నేను చెప్పాలా? మ్యామ్. అది లాస్ట్ వరకు అన్ని ఇచ్చేసారు కదా మీరు. యాక్చువల్లీ షర్ట్ ఇప్పేయాలి, రెడీగా ఉన్నాను. వద్దు ఎందుకు అంత ఎందుకు సాక్రిఫైస్ చేస్తున్నారు? ఏదో ఒకటి ఇచ్చేద్దాం అనిపించింది. ఎందుకు అంత త్యాగం? ఏదో ఒకటి చేద్దాం అంటే మేమిద్దరు ఇక్కడ సాక్రిఫైస్ అయిపోతాం. నైస్ ఎంటర్టైనింగ్. సుజాత యాజ్ యూజువల్, తన్మయ్, నవీన్ గారు అందరూ. ఇట్ వాస్ నైస్. వెరీ వెల్ ట్రైడ్. దోస్ పంచెస్ వర్ నైస్. థ్యాంక్ యూ. కృష్ణ భగవాన్ గారు. రాకేష్ సార్ బాగుంది, బాగా చేశారు. థ్యాంక్ యూ. సుజాత అందరూ చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.